ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో రాయలసీమ అలసందల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఈ అలసందల కూర అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి। మీరు కూడా ట్రై చేయండి ఒకసారి। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ముందుగా అలసందల్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇలా బాగా నానిన అలసందల్ని కుక్కర్లో వేసుకొని అందులోనే క్యారెట్ ముక్కల్ని కూడా పొడవుగా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి। ఉడికిన అలసందలను క్యారెట్ను స్టైన్ చేసుకొని అందులోని వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। కొంచెం దూరగా వేగాక అందులోనే ఒక పెద్ద సైజు టమాటాను కూడా వేసి బాగా మగ్గాక అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం వేసి అందులోనే అలసందలు వడగట్టిన వాటర్ ను కొద్దిగా పోసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఉడకనివ్వాలి। 3 నిమిషాల తర్వాత ఇలా గుజ్జులా అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది। అందులోనే లేతగా ఉండే వంకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి అలసందల వాటర్ ని పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। 5 నిమిషాల తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత ఉప్పు కారం సరి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి। అందులోనే ఉడకబెట్టిన అలసందలు క్యారెట్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। మూత తెరిచి చూస్తే కర్రీ మొత్తం రెడీ అయి ఉంటుంది। చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలసందల కూర అయితే రెడీ అయినట్టే అండి। మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్।